హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్. సో మనం ఇయర్లీ రౌండప్లో భాగంగా సమ్మిట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ని 2023లో న్యూస్లో ఉన్న అన్ని శిఖరాగ్ర సమావేశాలు సంస్థల గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకు ఎగ్జామినేషన్లో ఈ యొక్క రోల్ ఏంటి అనేది చూద్దాం. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ప్రిలిమ్స్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సమ్మిట్స్ అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇన్ కరెంట్ అఫైర్స్లో ద్వారా సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ సమ్మిట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ గురించి ఎలా అడుగుతారంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది. నెక్స్ట్ వన్, ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఈ ఇన్స్టిట్యూషన్లో ఆర్గనైజేషన్లో ఇండియా మెంబరా కాదా. నెక్స్ట్ వన్, రీసెంట్గా ఈ యొక్క సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అనేది క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నారు. సో ఇది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. నెక్స్ట్ వన్, మెయిన్స్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో యూపీఎస్సీ జనరల్ స్టడీస్ 2లో మనకు క్లియర్గా సిలబస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సమ్మిట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ కూడా సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే సార్క్కి బీమ్స్టెక్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో అడుగుతారు. రీసెంట్గా కూడా ఎగ్జామ్లో క్వశ్చన్లో భాగంగానే I2U2 అనేది కూడా ఎగ్జామ్లో అడిగారు. అంటే మనకు ఒక ఓవరాల్ ఐడియా ఉంటే మనం దాన్ని బట్టి మనం ఎనాలిసిస్ని ఎనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సమ్మిట్స్ అండ్ ఆర్గనైజేషన్ రోల్. మనం జనరల్గా చూసుకుంటే ఇక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ సమ్మిట్లో భాగంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ రోల్ ఏంటి అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శాంతిని పెంపొందించడానికి కోసం, స్టెబిలిటీని పెంపొందించడం కోసం, అట్ ద సేమ్ టైం కలిసి వర్క్ చేయడంలో, దాని ద్వారా ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పెంపొందించడంలో ఎంతోగానో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అనేది రోల్ ప్లే చేస్తాయి. ఓకే, మొట్టమొదటిగా మనం చూసుకుంటే 2023లో మేజర్గా ఉన్నటువంటి హైలైట్స్ చూద్దాం. 43rd ఏషియన్ సమ్మిట్, ఈ యొక్క 43వ ఏషియన్ సమ్మిట్ అనేది చూద్దాం. ఈ 43వ ఏషియన్ సమ్మిట్ మనకు ఎక్కడ జరిగింది అంటే ఇండోనేషియా జకర్తాలో ఈ సమ్మిట్ అనేది జరిగింది. సో ఈ సమ్మిట్లో భాగంగా ఇండియా అటెండ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ సమ్మిట్ గురించి ఒకసారి ఫ్యాక్ట్స్ ఏంటి, అందులో ఈ సమ్మిట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జనరల్గా ఈ సమ్మిట్లో మనకు 43rd ఏషియన్ సమ్మిట్లో చూసుకుంటే అసలు ఏషియన్ సమ్మిట్ అంటే ఏంటో తెలియాలి. మొట్టమొదటిగా ఫ్యాక్ట్ షీట్. అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్నే మనం ఏషియన్ సమ్మిట్ అని అంటాం. ఈ సమ్మిట్ మొట్టమొదటగా 1997లో బ్యాంకాక్ డిక్లరేషన్ ప్రకారం ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ సమ్మిట్లో ఈ ఆర్గనైజేషన్స్ ఆ రీజనల్ గ్రూప్గా ఏర్పడి ఎకానమీని పొలిటికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అనేదే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగానే 10 కంట్రీస్ అనేది మెంబర్స్గా ఉండడం జరిగింది. ఏషియన్ టైగర్స్ అంటాం, ఎందుకంటే ఎకనామికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కంట్రీస్ చిన్నవైనప్పటికీ కూడా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే ఇందులో భాగంగా ఇండియా అనేది మెంబర్ కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఇందులో భాగంగానే మనం ఒకసారి ఫ్యాక్ట్లు చూసుకుంటే దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ఈ యొక్క ఎయిమ్ ఏంటంటే 1 విజన్ 1 ఐడెంటిటీ అండ్ 1 కమ్యూనిటీ. వీళ్ళందరికీ కూడా ఒకే విజన్ ఉంటుంది, ఒకే ఐడెంటిటీ కావాలి, ఒకే కమ్యూనిటీగా వర్క్ చేస్తూ ఉంటారు. సెక్రటేరియట్ జకర్తా ఇండోనేషియా, ఈవెన్ సమ్మిట్ కూడా అక్కడే జరిగింది ఈ సంవత్సరం. నెక్స్ట్ వన్, సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ యొక్క ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ వన్, మనకు మెంబర్ కంట్రీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఈ యొక్క 10 మెంబర్ కంట్రీస్ ఎవరు అనేది గుర్తుపెట్టుకునేటప్పుడు మన ఇండియన్ మ్యాప్ చూసుకుంటే ఇండియాకు ఉన్నటువంటి ఈ యొక్క మయన్మార్ నుండి మనం చూసుకోవాలి. మీన్స్ మన ఇండియాకి ఒక గేట్
గేట్వే టు ద ఇండియా ఏంటి అంటే మేజర్గా ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి గేట్వే ఏంటంటే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ కంట్రీస్ చూసుకుంటే మొట్టమొదటిగా మయన్మార్, నార్త్ టు సౌత్ చూడాలి, ఎందుకంటే యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ ఆల్రెడీ అడిగారు. మెంబర్ కంట్రీస్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో భాగంగా 10 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్లో భాగంగా మొట్టమొదటిగా ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి 10 మెంబర్స్ని. మయన్మార్, సో థాయిలాండ్, నెక్స్ట్ వన్ మలేసియా, నెక్స్ట్ వన్ సింగపూర్ అండ్ ఇండోనేషియా. మీన్స్ 5 కంట్రీస్, 5 ప్లస్ ఇంకో 5 కావాలి. నెక్స్ట్ వన్ లావోస్, నెక్స్ట్ వన్ కంబోడియా, నెక్స్ట్ వన్ వియత్నాం. మీన్స్ 3 కంట్రీస్, 5 ప్లస్ 3 8. నెక్స్ట్ 2 కంట్రీస్ ఏంటి అంటే మనకున్నటువంటి బ్రూనే అండ్ ఫిలిప్పీన్స్. మీన్స్ ప్లస్ 2 కంట్రీస్. సో ఇలా ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే మనకు ఎగ్జామినేషన్లో మ్యాప్ పాయింట్ ద్వారా మనకి ఈజీగా ఎగ్జామ్లో గుర్తుంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, ఈ సమ్మిట్లో భాగంగా ఇండియా మెంబర్ కాకపోయినప్పటికీ ఇండియా అనేది ఈ యొక్క మెంబర్స్ ఈ ఏషియన్ కాంటినెంట్స్తో, ఏషియన్ మెంబర్స్తో ఆల్రెడీ పార్ట్నర్ కంట్రీగా ఉంది. సో దెన్ ఇండియా అనేది ఆన్ సైడ్ లైన్స్లో భాగంగా 20th ఇండియా ఏషియన్ సమ్మిట్ అనేది జరపడం జరిగింది. సో ఇందులో భాగంగా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ 12 పాయింట్స్ ఎజెండాని ప్రపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామినేషన్లో సమ్మిట్లో ఉన్నటువంటి హైలైట్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపోజల్ ఎవరు లాంచ్ చేశారు, ఏ సమ్మిట్లో వచ్చింది అనేది యూపీఎస్సీలో అడుగుతూ ఉన్నారు. సో అందులో భాగంగా 12 పాయింట్ ప్రపోజల్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా ఏషియన్ సమ్మిట్లో లాంచ్ చేశారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇందులో హైలైట్స్లో భాగంగా చూసుకుంటే ఒక మల్టీ మోడల్ కనెక్టివిటీ కారిడార్ని ఇండియా ప్రపోజ్ చేశారు. ఎలా అంటే సౌత్ ఈస్ట్ ఏషియా మీన్స్ ఏషియన్ కంట్రీస్, నెక్స్ట్ వన్ మనకున్నటువంటి ఇండియా, వెస్ట్ ఏషియా అండ్ యూరప్కి కనెక్షన్. అంటే మన మ్యాప్లో చూసుకుంటే ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాలో స్టార్ట్ చేసి ఇండియాతో కనెక్ట్ అయ్యి మిడిల్ ఈస్ట్ని కనెక్ట్ చేసి మీన్స్ వెస్ట్ ఏషియాని, నెక్స్ట్ యూరప్తో కనెక్ట్ చేయాలనేది ఇండియా యొక్క ప్లాన్. దీని ద్వారా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి కట్టైల్ చేయాలి. మీన్స్ ఆపోజిట్లో ఒక న్యూ మోడల్ కనెక్టివిటీని లాంచ్ చేయాలనేది ఇండియా యొక్క కోరిక. ఈ సమ్మిట్లో మనం ప్రపోజ్ చేసాం. నెక్స్ట్ వన్, ఇండియాస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏషియన్ పార్ట్నర్స్తో కలిపి వర్క్ చేయాలనుకుంటుంది. నెక్స్ట్ వన్, గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కూడా ఇండియాలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో పాలు పంచుకోవాలి ఏషియన్ కంట్రీస్ కూడా అని ఇండియా ప్రపోజ్ చేశారు. మిషన్ లైఫ్ మీన్స్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్. మీన్స్ ఎన్వైర్న్మెంట్కి తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ని ఉండాలి అని ఇండియా ఆల్రెడీ COP26లో ఈ యొక్క శపథం చేశాం. ఈ వర్క్లో కూడా ఏషియన్ కంట్రీస్తో మనం వర్క్ చేయాలి అనేది ఈ ప్రపోజల్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్, 18th ఈస్ట్ ఏషియన్ సమ్మిట్. సో సేమ్ జకర్తాలో ఇండోనేషియాలోనే జరిగింది ఈ సమ్మిట్. ఎందుకంటే రెండు కూడా ప్యారలల్గా ఈ ఇన్స్టిట్యూషన్ ఏషియన్ సమ్మిట్ తర్వాతే ఈ సమ్మిట్ కూడా జరుగుతుంది. ఓకే, ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ మనం చూసుకుంటే 2005లో మొట్టమొదటిగా ఈ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇన్స్టిట్యూషన్ ఏంటంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలంటే అగైన్ ఈ యొక్క ఏషియన్ సమ్మిట్ అయినా ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ అయినా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అండ్ ఎయిమ్ ఏంటి అంటే పీస్, స్టెబిలిటీ అండ్ రీజనల్ గ్రోత్ని ప్రమోట్ చేయాలి అనేదే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ యొక్క ఈస్ట్ ఏషియన్ సమ్మిట్లో మనకు ఎంత మెంబర్స్ కంట్రీస్ ఉన్నారు, ఇండియా మెంబరా కాదా అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఈస్ట్ ఏషియన్ సమ్మిట్లో భాగంగా మనకు దగ్గరగా 18 మెంబర్ కంట్రీస్ ఉంటారు. సో ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తా ఒకసారి. 10 ఏషియన్ మెంబర్ కంట్రీస్ అండ్ రిమైనింగ్ 8 పార్ట్నర్ కంట్రీస్ ఉంటారు. ఓవరాల్గా 18 మెంబర్ కంట్రీస్. ఇండియా అనేది మెంబర్ కంట్రీ, గుర్తుపెట్టుకోవాలి ఇది. సో మొట్టమొదటిగా మ్యాప్ చూస్తే మనకు ఈ ఏరియాలోనే ఉంటారు. మనకు మేజర్గా ఇందులో ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఉంటారు. సో 10 మెంబర్స్ కంట్రీస్ ఆల్రెడీ తెలుసు మనకి. ఏషియన్ కంట్రీస్ మయన్మార్, థాయిలాండ్, మలేసియా, సింగపూర్, ఇండోనేషియా, లావోస్, కంబోడియా, వియత్నాం, బ్రూనే అండ్ ఫిలిప్పీన్స్ 10 మెంబర్ కంట్రీస్. రిమైనింగ్ కంట్రీస్ గురించి మీరు గుర్తుపెట్టుకునేటప్పుడు ఫార్ములా అని మీరు యూజ్ చేయాలి. 10 + 2 + 2 + 2 + 2 మీన్స్ 8. మీన్స్ రిమైనింగ్ 2 కంట్రీస్ మీన్స్ 2 మెంబర్స్ అంటే మనకు ఇండియా ఆల్రెడీ మెంబర్, చైనా పక్కన ఉన్నటువంటి చైనా. సో మీన్స్ 2 మెంబర్స్ అయ్యారు. నెక్స్ట్ వన్, రష్యా అండ్ USA
2 members, major powers, then completed. Means India, China, next Russia, USA. Next one 2 member countries ante New Zealand and Australia. Means New Zealand and Australia. Next one 2 member countries ante manaku చూసుకుంటే Japan and South Korea. ఇది ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి 10 ప్లేస్ 2 మీన్స్ ఇండియా చైనా, నెక్స్ట్ వన్ రష్యా అండ్ యుఎస్ఏ, నెక్స్ట్ వన్ న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా, నెక్స్ట్ వన్ జపాన్ అండ్ సౌత్ కొరియా. ఈ గ్రూప్లో ఉన్నటువంటి మేజర్ మెంబర్ కంట్రీస్. ఓకే, ఇది మేజర్గా కావాల్సినటువంటివి. సో ఈస్ట్ ఏషియన్ సమ్మిట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అంటే జనరల్గా మేజర్ హైలైట్స్ ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఈస్ట్ ఏషియన్ సమ్మిట్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, ఇండియా అనేది మెంబర్ కనుక మనం కొంచెం స్ట్రెంగ్త్ చేయాలి అనేది మన యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వన్ క్వాడ్స్ విజన్ని పెంచాలి, మీన్స్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ని, బికాజ్ ఇండో పసిఫిక్ రీజియన్ కనుక ఉద్దేశం ఏంటంటే క్వాడ్స్లో స్ట్రెంగ్త్ పెంచాలి, క్వాడ్ సెక్యూరిటీని, ఇందులో ఉన్నటువంటి కంట్రీస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలనేది ఇండియా యొక్క విజన్. ఇండియా ఆల్వేస్ ఏ సమ్మిట్లో అయినా ఇండియా యొక్క ఉద్దేశం ఏంటి అంటే సెక్యూరిటీ, మీన్స్ ఎగెనెస్ట్ టు ద టెర్రరిజం అండ్ ఎగెనెస్ట్ టు ద రాడికలిజం. నెక్స్ట్ వన్ మన యొక్క ఎయిమ్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ని నుండి కాపాడుకోవాలి. సో ఇండియా కూడా హైలైట్స్లో మీ ఇండియా ఎలా వర్క్ చేస్తుందంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ మనం ఎస్టాబ్లిష్ చేసాం, ఫ్రంట్ రన్నర్గా ఉన్నాం క్లైమేట్ చేంజ్లో. అందుకనే ISA, CDRI, వన్స్ అండ్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ని కూడా మేము లాంచ్ చేసాం, లైఫ్ మిషన్ కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం కనుక సో ఈ మెంబర్స్ కంట్రీస్ కూడా తోడ్పడాలి, అట్ ద సేమ్ టైం క్లైమేట్ చేంజ్కి ఎగెనెస్ట్గా ఫైట్ చేయాలి అనేది ఇండియా యొక్క ఉద్దేశం. ఇందులో ఉన్నటువంటి మేజర్ హైలైట్స్. నెక్స్ట్ వన్ 23rd ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఎపెక్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ 23rd యొక్క సమ్మిట్ అనేది యుఎస్ఏలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగినది. ఈ సమ్మిట్లో భాగంగా మేజర్గా మెంబర్ కంట్రీస్ని గుర్తుపెట్టుకోవాలి. సో మెంబర్ కంట్రీస్ అనేవాళ్ళు దగ్గరగా 21 మెంబర్ కంట్రీస్ ఉంటారు. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ మనకు 1989లో ఎస్టాబ్లిష్ అయింది, 21 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ యొక్క ఏషియా పసిఫిక్ ఆర్గనైజేషన్, మీన్స్ ఏషియా పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి ఈ రీజియన్లో ఫ్రీ, ఫెయిర్ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ని క్రియేట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసుకోవాలి, దీని ద్వారా ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ని క్రియేట్ చేయాలి అనేదే ఈ యొక్క ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ బ్లాక్ మేజర్గా రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్ కోసం ఎస్టాబ్లిష్ అయ్యింది, కాకపోతే మిగతా జియో స్ట్రాటజిక్ ఇష్యూస్ని కూడా డీల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇండియా అనేది ఇందులో మెంబర్ కాదు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క సెక్రటేరియట్ మనకు సింగపూర్లో ఉంది. నెక్స్ట్ వన్ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క సిగ్నిఫికెన్స్ అంటే రోల్ ఎంత ఉంది ఈ ప్రపంచంలో, ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క రోల్ ఏంటి అంటే 62% ఆఫ్ ద వరల్డ్ జీడిపి, 48% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్లో భాగం ఉంటుంది. ఇన్స్టిట్యూషన్లు అడిగేటప్పుడు మనకి ట్రాప్లో భాగంగా లెస్ దాన్ 50% అవ్వచ్చు, అలా ఇస్తే నో, మోర్ దెన్ 60% ఆఫ్ ద జీడిపికి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ ఇన్స్టిట్యూషన్ ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్, కాకపోతే ఇండియా మెంబర్ కాదు. ఎందుకంటే మనకు మెయిన్ రీజన్ ఆల్రెడీ ఇండియాలో ఎక్కువగా ఎకనామిక్లో ట్రేడ్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అందుకని మెంబర్గా చేర్చుకోలేదు. నెక్స్ట్ వన్ 1997 నుండి కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఏ యొక్క కంట్రీని కూడా మెంబర్గా చేసుకోవట్లేదు, అది కూడా ఒక రీజన్. ఓకే, కాకపోతే ఒకసారి ఇక మెంబర్ కంట్రీస్ 21 మెంబర్ కంట్రీస్ ఎవరో అనేది ఒకసారి చూడాలి, మనం మినిమం ఐడియా ఉండాలి. సో యూపీఎస్సీలో కూడా 2020లో G20లో మెంబర్స్ ఎవరు ఈ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అనేది అడిగారు. సో చాలా క్వశ్చన్స్ అనేది ఇలా వస్తున్నాయి కనుక మనకు మెంబర్ కంట్రీస్ని కూడా కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో భాగంగానే ఏషియా పసిఫిక్ అంటే మనకు నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో చిలీ, పెరు, మెక్సికో, USA అండ్ కెనడా, మీన్స్ 5 కంట్రీస్ ఇక్కడ నుండి వస్తున్నాయి. మిగతా మేజర్ కంట్రీస్ అనేది మేజర్గా మనకు ఏషియన్ కంట్రీస్లో ఉన్నాయి, థాయిలాండ్, వియత్నాం, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా అండ్ అగైన్ మనం చూసుకుంటే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాప్ న్యూ గినియా అండ్ బ్రూనై, ఫిలిప్పీన్స్, హాంకాంగ్, చైనా, చైనీస్ తైపే, కొరియా, జపాన్, చైనా, రష్యా. సో ఈ మేజర్గా మెంబర్ కంట్రీస్ మనకు.
సో మ్యాప్ ద్వారా మనం గుర్తుపెట్టుకుంటే ఎక్కువగా లాంగ్ టర్మ్లో గుర్తుంటుంది. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ క్వాడ్ గ్రూప్. ఈ యొక్క క్వాడ్ గ్రూప్ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే అసలు క్వాడ్ అంటే ఏమిటి, క్వాడ్లో ఇండియా మెంబరా కాదా, ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ఏమేంటి అనేది ఒకసారి చూడాలి. జనరల్గా క్వాడ్ అనే గ్రూప్ రీసెంట్గా న్యూస్లో ఉండడానికి కారణం మే 2023లో జపాన్లో ఉన్నటువంటి హీరోషిమాలో ఈ సమ్మిట్ అనేది జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. వై ఇన్ న్యూస్ మీన్స్ ఈ యొక్క క్వాడ్ అనేది క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఆర్గనైజేషన్ మీన్స్ క్వాడ్రిలేటరల్ గ్రూప్ అంటే క్వాడ్రల్ మీన్స్ 4 మెంబర్స్ ఉంటారు ఇందులో. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కి ఒక జెనిసిస్ అండ్ హిస్టరీ ఉంది ఎవల్యూషన్కి. సో ఏంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అంటే ఎప్పుడు నుండి స్టార్ట్ అయ్యింది, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జనరల్గా క్వాడ్ అనేది మేజర్గా 4 మెంబర్ కంట్రీస్ ఉంటారు ఇప్పుడు. సో మేజర్గా మనకున్నటువంటి డెమోక్రటిక్ కంట్రీస్ అంతా కలిపి ఈ యొక్క ఇండో పెసిఫిక్లో ఒక సెక్యూరిటీ స్ట్రాటజిక్ కంట్రీస్ అంతా కూడా ఒక గ్రూప్గా ఫామ్ అవ్వాలని నిర్ణయించుకున్నటువంటి గ్రూపే ఈ యొక్క క్వాడ్. ఈ యొక్క డెమోక్రటిక్ కంట్రీస్ అంటే మొట్టమొదటిగా ఇక అసలు బీజం వేసింది ఎప్పుడు అంటే 2007 సింగ్జో అబే అని జపాన్ ప్రైమ్ మినిస్టర్ అసలు ఈ యొక్క వర్డ్ని క్వాడ్రిలేటరల్ గ్రూప్ని తీసుకురావాలని లాంచ్ చేశారు ఇతను అన్నారు 2007లో. మళ్ళీ 2017 వరకు కూడా పెద్దగా ఈ యొక్క ఇష్యూ గురించి బయటికి రాలేదు. ఎందుకంటే ఈ క్వాడ్రిలేటరల్లో భాగంగా జపాన్, ఇండియా, యుఎస్ఏ అట్ ద సేమ్ టైం ఆస్ట్రేలియా ఉండాలనేది ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాకపోతే ఆస్ట్రేలియా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా 2007లో ఆస్ట్రేలియా వెనకడుగు వేసింది. అండ్ రీసెంట్ టైమ్స్ 2017లో మళ్ళీ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ద్వారా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ని మొట్టమొదట మీట్ అయ్యారు ఈ యొక్క 4 కంట్రీస్ కలిపి డెమోక్రటిక్ కంట్రీస్. దెన్ ఆఫ్టర్ దట్ 2020లో ఇన్స్టిట్యూషన్ అనేది మనకు మలబార్ నేవల్ ఎక్సర్సైజ్లో ఇక ఆస్ట్రేలియాని చేర్చుకున్నాం. అంతకుముందు వరకు కూడా 3 మెంబర్ కంట్రీస్ ఉండేవారు, 4 మెంబర్స్ రావడం ద్వారా దెన్ 2021 నుండి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది వర్క్ అవ్వడం జరిగింది. మొట్టమొదటి సమ్మిట్స్ అనేది జరపడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ 2023లో కూడా ఇది ఒక 3rd సమ్మిట్, పర్సన్ సమ్మిట్ అంటే వర్చువల్ సమ్మిట్స్ ఉంటాయి, పర్సన్ మీట్ అయ్యే సమ్మిట్ డైరెక్ట్గా ఫిజికల్గా కూడా అపీరెన్స్ ఉంటుంది. సో దీన్ని బట్టి చూస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2017లో ఈ సమ్మిట్ అనేది మొట్టమొదటిగా ఏర్పరిచారు. కాకపోతే 2021లో మొట్టమొదటిగా వర్చువల్ సమ్మిట్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ సమ్మిట్ కూడా 2021లోనే స్టార్ట్ అయ్యింది. ఈ ఫ్యాక్ట్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో ఒకసారి చూద్దాం. జనరల్గా ఈ సమ్మిట్ అనేది మనకు 2017లో లాంచ్ అయింది. సో ఇందులో ఉన్నటువంటిది ఇండియా. సో ఒకసారి మ్యాప్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ యుఎస్ఏ అనేవాళ్ళు మెంబర్ కంట్రీస్. మనకు ఈ 4 మెంబర్ కంట్రీస్ డెమోక్రటిక్ కంట్రీస్. అసలు ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించాలి అనేదే ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇండో పసిఫిక్ రీజియన్లో ఫ్రీ, ఓపెన్ అండ్ ఇన్క్లూజివ్ కంట్రీస్ అంతా కూడా ట్రేడ్కి ఎలా ఉండాలి మీన్స్ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫ్రీ, ఓపెన్ అండ్ రూల్స్ బేస్డ్ ఆర్డర్ని ఇండో పసిఫిక్ రీజియన్లో తీసుకురావాలనేదే ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో ఇది మేజర్ ఫ్యాక్ట్స్. ఈ యొక్క టోక్యో సమ్మిట్లో కొన్ని అవుట్కమ్స్ వచ్చాయి. ఏ ఆస్పెక్ట్స్లో డిస్కషన్ జరిగిందంటే క్లీన్ ఎనర్జీ సప్లై చైన్ మెకానిజాన్ని తయారు చేసుకోవాలి మనం 4 కంట్రీస్ అనేది మాట్లాడుకున్నారు. క్వాడ్రిలేటరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డెవలప్ చేయాలనుకున్నారు. పార్ట్నర్షిప్ ఫర్ కేబుల్ కనెక్టివిటీని పెంపొందించాలి అనుకున్నారు ఈ కంట్రీస్. నెక్స్ట్ వన్ క్వాడ్ ఇన్వెస్టర్ నెట్వర్క్ని డెవలప్ చేయాలి అని కూడా ఈ సమ్మిట్ ద్వారా నిశ్చయించుకోవడం జరిగింది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి క్వాడ్ మీన్స్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఎస్పెషల్లీ ఇన్ దాన్ని మనం ఈస్ట్ ఏషియన్ క్వాడ్గా మనం అనుకుంటాం. సో ఇప్పుడు ఉన్నటువంటి కొత్త క్వాడ్ స్టార్ట్ అయింది. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వెస్ట్ ఏషియన్ క్వాడ్ అనేది లాంచ్ అయింది. ఎందుకంటే ఇంతకుముందు వరకు లుకిస్ట్ పాలసీ ఈవెన్
క్వాడ్లో అట్ ద సేమ్ టైం ఏషియన్ అండ్ ఈస్ట్ ఏషియన్ సమ్మిట్లో ఇండియా యొక్క ఉద్దేశం ఏంటంటే లుక్ ఈస్ట్, ఇంతకుముందు ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ అంటాం. ఇప్పుడు లుక్ వెస్ట్ పాలసీ అంటే ఏషియాలో ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అన్సర్టనిటీ తగ్గించి కోఆపరేషన్ పెంపొందించి ఒక సెక్యూరిటీ, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్లో కొన్ని న్యూ వరవడికలు తీసుకురావాలనేదే వెస్ట్ ఏషియన్ క్వాడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. జనరల్గా ఈ యొక్క సమ్మిట్ మనకు 2020 అబ్రహం అకార్డ్ ద్వారా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది ముందుకు వెళ్ళడం జరిగింది. అంటే మనం ఒకసారి చూసుకుంటే వెస్ట్ ఏషియన్ క్వాడ్ అనేది అగైన్ క్వాడ్ అంటే 4 మెంబర్ కంట్రీస్ ఉంటారు, కాకపోతే వెస్ట్ ఏషియాకి సంబంధించినటువంటిది ఇన్స్టిట్యూషన్. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ మొట్టమొదటిగా మనకు 2020 అబ్రహం అకార్డ్ అనేది జరిగింది. ఈ యొక్క అబ్రహం అకార్డ్లో భాగంగా ఇజ్రాయిల్కి అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్, సో బహ్రైన్ అవ్వచ్చు, నెక్స్ట్ వన్ మిగతా కంట్రీస్ ఎవరైతే ఉన్నారో సౌదీ అరేబియా అవ్వచ్చు, మిగతా కంట్రీస్ అంతా కూడా యుఏఈ కానీ ఈ కంట్రీస్ అంతా కూడా పాజిటివ్ రిలేషన్స్ పెంపొందించాలి అనేదే ఈ యొక్క అబ్రహం అకార్డ్ యొక్క ముఖ్య ఉద్దేశం, బ్రోకర్డ్ బై యుఎస్ఏ. ఎందుకంటే పీస్ లేదు ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో, వెస్ట్ ఏషియాలో పీస్ని పెంపొందించాలంటే ఈ 2 దేశాలని, ఈ గ్రూపుల్ని కలపాలి. ఈ కలిపినటువంటి మేజర్ అకార్డే అబ్రహం అకార్డ్ ఇన్ 2020. ఈ అబ్రహం అకార్డ్ ద్వారా మేజర్గా ఈ యొక్క వెస్ట్ ఏషియన్ క్వాడ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఈ వెస్ట్ ఏషియన్ క్వాడే 2021 నుండి ఆటోమేటిక్గా అమల్లోకి రావడం జరిగింది. సమ్మిట్స్ కూడా అవ్వడం జరుగుతుంది. అందుకని రీసెంట్గా మేజర్ ఈ యొక్క వెస్ట్ ఏషియన్ క్వాడ్లో ఉన్నటువంటి సెక్యూరిటీ అడ్వైజర్స్ అంతా కూడా సౌదీ అరేబియాలో మీట్ అయ్యారు, అందుకని న్యూస్లో ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వెస్ట్ ఏషియన్ క్వాడ్ అంటే ఎవరు అంటే I2U2 మెంబర్స్గా ఉంటారు. మీన్స్ ఇండియా, ఇజ్రాయిల్, నెక్స్ట్ వన్ U2 మీన్స్ యుఏఈ అండ్ యుఎస్ఏ. గుర్తుపెట్టుకోవాలి, వెస్ట్ ఏషియన్ క్వాడ్ అంటే ఎవరు మెంబర్స్ అంటే ఇండియా, ఇజ్రాయిల్ అండ్ ఇక్కడ యుఏఈ అండ్ యుఎస్ఏ. U2 మీన్స్ యుఏఈ యుఎస్ఏ, I2 మీన్స్ ఇండియా అండ్ ఇజ్రాయిల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ యూపీఎస్సీ మెయిన్స్లో అడిగారు, మళ్ళీ ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ కూడా ఉంది, యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ. ఓకే, నెక్స్ట్ వన్ బీమ్స్టెక్ రీసెంట్లీ ఇన్ న్యూస్. బీమ్స్టెక్ యొక్క ఫస్ట్ టైం మనకు బీమ్స్టెక్లో ఉన్నటువంటి ఫస్ట్ టైం మెంబర్ కంట్రీస్ అంటే మేజర్గా ఉన్నటువంటి ఫారెన్ మినిస్టర్స్ అంతా కూడా మీట్ అవ్వడం జరిగింది. సో బీమ్స్టెక్ గురించి ఒకసారి మీకు ఐడియా ఇస్తాను చూడండి. అసలు బీమ్స్టెక్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏమిటి, బీమ్స్టెక్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరు, ఇండియా మెంబరా కాదా అనేది చూద్దాం. బీమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. అంటే ఎబ్రివేషన్లోనే ఈ యొక్క పదంలోనే ఉంది ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క నేమ్ యొక్క ఉద్దేశం. మీన్స్ బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం చుట్టూ ఉన్నటువంటి లిట్టోరల్ కంట్రీస్ అంతా కూడా, బే ఆఫ్ బెంగాల్ చుట్టూ ఉన్నటువంటి మెంబర్స్ లిట్టోరల్ కంట్రీస్ అంతా కూడా ఇందులో భాగంగా ఉన్నారనే తెలుస్తుంది. ఎందుకు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ అయిందంటే రీజనల్ కోఆపరేషన్, ఎనర్జీ, టూరిజం, ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాస్లో దగ్గరగా 14 సెక్టార్లో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది కోఆపరేషన్స్ అనేది పెంపొందించుకుంటున్నారు. అయితే మనకు బీమ్స్టెక్ ఇన్స్టిట్యూషన్ గురించి తెలియాలంటే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందో బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ మనకు 1997లో మొట్టమొదటిగా 4 మెంబర్ కంట్రీస్ మాత్రమే ఉన్నారు. అంటే ఎవరెవరంటే బిస్ట్ కంట్రీస్ ఉంటారు. అంటే బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక అండ్ థాయిలాండ్ మాత్రమే ఉన్నారు 4 మెంబర్ కంట్రీస్. తర్వాత మనకు బీమ్స్ట్ అనే వచ్చింది. అంటే బిస్ట్లో మనకి ఎం అనేది యాడ్ అయింది, అంటే మయన్మార్ యాడ్ అయింది. అంటే 1997లో 4 కంట్రీస్ ప్లస్ 97 ఎండ్లో మనకు మయన్మార్ యాడ్ అయింది. సో దెన్ 5 మెంబర్ కంట్రీస్. తర్వాత మళ్ళీ 2004లో 2004లో 1997 అగైన్ 1997 నెక్స్ట్ వన్ 2004 2 మెంబర్ కంట్రీస్ వచ్చారు. సో ఎవరంటే నెక్స్ట్ వన్ ఉన్నటువంటి నేపాల్ అండ్ భూటాన్ అనేది మెంబర్ కంట్రీస్కి అయ్యారు. ఫైనల్గా 4+1+2 మీన్స్ 7 మెంబర్ కంట్రీస్ ఇప్పుడు ఈ యొక్క బీమ్స్టెక్లో భాగంగా ఉన్నారు. సో ఒకసారి మనం చూద్దాం ఒక ఫ్యాక్ట్స్ ఏమి ఉన్నాయనేది. బీమ్స్టెక్లో భాగంగానే 7 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. ఇండియా అనేది మెంబర్గా ఉంది ఆటోమేటిక్గా.
ఇక్కడ మనం చూసుకుంటే బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్ అండ్ భూటాన్. సెక్రటేరియట్ మనకు ఢాకా, బంగ్లాదేశ్. ఏమేంటండి ఈ యొక్క ఉద్దేశం? రీజనల్ కోఆపరేషన్ ఇన్ కొన్ని స్పెసిఫిక్ సెక్టార్లో రీజనల్ కోఆపరేషన్ చేయాలి. ఎందుకంటే బీమ్స్టెక్ రీసెంట్గా ఎక్కువగా నేమ్ వస్తుంది అంటే జనరల్గా సార్క్ అనేది ఇన్స్టిట్యూషన్ ఆల్రెడీ డీస్టెబిలైజ్ అయిపోయింది. సార్క్ అసలు సమ్మిట్సే జరగట్లేదు. ఆటోమేటిక్గా ఇండియా అనేది టిల్టెడ్ టువర్డ్స్ బీమ్స్టెక్ ఇన్స్టిట్యూషన్ని స్ట్రాంగ్గా చేయాలనేది. సో మనం ఒకసారి మ్యాప్ చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఈ బీమ్స్టెక్లో భాగంగా ఆల్రెడీ 7 మెంబర్ కంట్రీస్, కాకపోతే మ్యాప్లో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఏంటి అంటే ఎందుకు నేపాల్, భూటాన్, బే ఆఫ్ బెంగాల్కి లింక్ లేదు కదా అని మీకు ఐడియా రావచ్చు. కాకపోతే వాళ్ళ యొక్క ట్రేడ్ అంతా కూడా మన ద్వారా బే ఆఫ్ బెంగాల్ ద్వారా వెళ్తుంది, అందుకనే మెంబర్స్గా ఉన్నారు. సో దెన్ నేపాల్, భూటాన్ 2, ఇండియా 3 ప్లస్ 1, 2 and 3. సో ఏంటండి ఇండియా, నేపాల్, భూటాన్. నెక్స్ట్ వన్ బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్ అండ్ శ్రీలంక. ఓవరాల్గా 7 మెంబర్ కంట్రీస్. కాకపోతే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ సార్క్కి యొక్క బీమ్స్టెక్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్లో అడిగారు, మెయిన్స్లో కూడా అడిగారు, ప్రిలిమ్స్లో అడిగారు. జనరల్గా ఇండియాని సెంట్రల్ పాయింట్గా తీసుకుంటే సార్క్లో 8 మెంబర్స్ కంట్రీస్ ఉంటారు. సార్క్లో 8 మెంబర్స్ ఉంటారు, బీమ్స్టెక్లో 7 మెంబర్స్ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది సార్క్లో ఉన్నటువంటి కంట్రీస్. సార్క్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ మాల్దీవ్స్ ఉంటుంది. ఈ 3 మెంబర్స్ని తీసిస్తే మిగతాయి మనకు ఆటోమేటిక్గా బీమ్స్టెక్ అవుతుంది. అంటే పాకిస్తాన్ ఉండకూడదు, ఆఫ్ఘనిస్తాన్ ఉండకూడదు, మాల్దీవ్స్ ఉండకూడదు. ఎందుకంటే బే ఆఫ్ బెంగాల్కి కనెక్షన్ లేదు ఈ కంట్రీస్కి. అందుకని 3 మెంబర్స్ని తీస్తే సార్క్లో మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి 5 మెంబర్స్ ఉంటారు. 5 మీన్స్ ఎందుకంటే సార్క్లో 8 మెంబర్స్ కంట్రీస్ ఉన్నారు. 8లో ఆల్రెడీ 3 పోయాయి కనుక 5 + 2 యాడ్ చేయాలంటే మయన్మార్ని, థాయిలాండ్ని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా 7 మెంబర్స్ అవుతారు. ఇది ప్రాసెస్. అంటే ఇక్కడ నుండి ఉన్నటువంటి కంట్రీస్నే మనం బీమ్స్టెక్ అంటాం. ఈ యొక్క పాకిస్తాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ని, ఇక్కడ ఉన్నటువంటి మాల్దీవ్స్ని తీసిస్తే ఆటోమేటిక్గా బీమ్స్టెక్ మెంబర్ కంట్రీస్ వస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ట్రిక్. నెక్స్ట్ వన్ 15th బ్రిక్స్ సమ్మిట్. రీసెంట్గా బ్రిక్స్ సమ్మిట్ అనేది సౌత్ ఆఫ్రికాలో జోహాన్స్బర్గ్లో జరిగింది. ఈ యొక్క బ్రిక్స్ సమ్మిట్ అంటే ఏంటి, బ్రిక్స్ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది చూద్దాం. బ్రిక్స్ సమ్మిట్ అనేది జనరల్గా లీడింగ్ ఎమర్జింగ్ ఎకానమీస్ అంతా కలిపి ఈ యొక్క బ్రిక్ గ్రూప్గా స్టార్ట్ అయ్యింది. సో బ్రిక్ సమ్మిట్లో భాగంగా మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే లీడింగ్ ఎమర్జింగ్ ఎకానమీస్ అంటే మేజర్గా 2009లో మొట్టమొదటిగా ఈ సమ్మిట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. మొదటగా ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే BRIC, బ్రిక్ మాత్రమే. అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అనేది మెంబర్ కంట్రీస్. మొట్టమొదటి సమ్మిట్ మాత్రం మనకు రష్యాలో జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ 2010లో మనకు సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది. దెన్ 5 మెంబర్ కంట్రీస్గా ఉండడం జరుగుతుంది అప్పటి నుండి బ్రిక్స్ అనేది. కాకపోతే రీసెంట్లీ న్యూస్లో ఏంటంటే 5 మెంబర్ కంట్రీస్కి ఇంకొక 6 మెంబర్స్ యాడ్ అయ్యి నౌ 11 మెంబర్ కంట్రీస్. అంటే బ్రిక్స్ అనేది ఇప్పుడు 11 దేశాలతో కలిగి ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ యొక్క సమ్మిట్లో అయినా కొత్త మెంబర్ యాడ్ అయినా ఇండియా ఆ సమ్మిట్ని హోస్ట్ చేసినా ఆ సమ్మిట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్ అంటే ఎన్ని మెంబర్స్ అంటే ఇప్పుడు 11 మెంబర్ కంట్రీస్ ఫ్రమ్ January 2024 నుండి. అంటే వితిన్ ఫ్యూ డేస్లోనే మనకు 11 దేశాలుగా బ్రిక్స్ కంట్రీస్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే 15th బ్రిక్స్ సమ్మిట్ అనేది నేను బ్యాక్గ్రౌండ్ చెప్పాను. ఇప్పుడు 15th బ్రిక్స్ సమ్మిట్ జరిగింది జోహాన్స్బర్గ్లో, సౌత్ ఆఫ్రికాలో. ఈ 15th బ్రిక్స్ సమ్మిట్ ద్వారా మనకు ఒక థీమ్ని తీసుకురావడం జరిగింది. బ్రిక్స్ అండ్ ఆఫ్రికా పార్ట్నర్షిప్ ఫర్ మ్యూచువల్లీ యాక్సెలరేటెడ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇంక్లూజివ్ మల్టీలాటరలిజం. అంటే మేజర్ సమ్మిట్స్కి అంతా కూడా ఉద్దేశం ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అండ్ అనేది కూడా మేజర్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉద్దేశం కూడా. సో అలానే 15th బ్రిక్స్ సమ్మిట్ యొక్క థీమ్ కూడా అలానే పెట్టుకున్నాం. హైలైట్స్ ఏంటి, ఈ యొక్క 15th బ్రిక్స్ సమ్మిట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అంటే జనరల్గా ఆల్రెడీ మనం చెప్పాం. ఈ సమ్మిట్లో 6 న్యూ మెంబర్ కంట్రీస్ వచ్చారు, అది మేజర్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది ఒక మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. దీని ద్వారా స్ట్రెంత్ వస్తుంది అనేది ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఒకసారి మనం చూస్తే ఈ బ్రిక్స్ సమ్మిట్లో మ్యాప్ చూసుకుందాం మనం. సో ఆల్రెడీ మనకు బ్రిక్స్ సమ్మిట్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, సౌత్ ఆఫ్రికా తెలుసు మనకంటే. రష్యా, నెక్స్ట్ వన్ BRICS అంటే 5 మెంబర్స్ని తీద్దాం. రష్యా, చైనా, ఇండియా అండ్ హియర్ బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా మీన్స్ 5 మెంబర్ కంట్రీస్. మిగతా 6 మెంబర్ కంట్రీస్ ఇప్పుడు కొత్త కంట్రీస్ని ఎవరిని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్గా మనం చూసుకుంటే సౌత్ అమెరికాలో ఉన్నటువంటి అర్జెంటీనా 1 కంట్రీ. నెక్స్ట్ వన్ మనం చూసుకుంటే ఆఫ్రికన్ కాంటినెంట్లో మనకు ఈజిప్ట్ అనే కొత్త కంట్రీ వచ్చింది. నెక్స్ట్ వన్ ఇథియోపియా అనే కొత్త కంట్రీ వచ్చింది. సో నెక్స్ట్ మీన్స్ 3 కంట్రీస్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకో 3 మెంబర్స్ కావాలి. UAE, ఇరాన్ అండ్ సౌదీ అరేబియా మీన్స్ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి 3 కంట్రీస్. ఓవరాల్గా 6 కంట్రీస్ అంటే బ్రిక్స్ ప్లస్ మీన్స్ BRICSలో ఉన్నటువంటి యాక్రోనంలో ఉన్నటువంటి కంట్రీస్ ప్లస్ 6 కంట్రీస్ అంటే అర్జెంటీనా మీన్స్ సౌత్ అమెరికాలో ఒకటి, ఆఫ్రికాలో ఉన్నటువంటి 2 కంట్రీస్ ఫస్ట్ ఇథియోపియా అండ్ హియర్ ఉన్నటువంటి ఈజిప్ట్. నెక్స్ట్ వన్ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి సౌదీ అరేబియా, UAE అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇరాన్. ఇక 3 కంట్రీస్. ఓవరాల్గా 6 కంట్రీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్కి. చాలా చాలా ఇంపార్టెంట్. అంతే కంట్రిబ్యూషన్ ఎప్పుడైతే మెంబర్స్ పెరిగారో కంట్రిబ్యూషన్ అనేది GDPలో 29%, నెక్స్ట్ వన్ పాపులేషన్లో 46%, ఆయిల్ ప్రొడక్షన్లో 43% అంటే రోల్ పెరిగింది ఇన్స్టిట్యూషన్ మెంబర్స్ పెరిగే కొద్దీ. సో ఇది మేజర్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ వన్ 23rd షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. G20 సమ్మిట్ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని ఇండియా హోస్ట్ చేసింది కనుక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సమ్మిట్ అనేది వర్చువల్గా మనం హోస్ట్ చేశాం. కాకపోతే ఈ సమ్మిట్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ సమ్మిట్లో భాగంగా ఒక మెంబర్ కంట్రీ యాడ్ అవ్వడం జరిగింది. మీన్స్ ఈ కంట్రీస్లో భాగంగా ఒక న్యూ మెంబర్ యాడ్ అయ్యారు. అందుకనే ఇంపార్టెంట్. ఫస్ట్ మొట్టమొదటిగా చూసుకుంటే మనకు అసలు ఈ సమ్మిట్లో భాగంగా అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఏమిటి చూసుకోవాలి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే చైనాలో బేస్ అయినటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ సెక్యూరిటీని, రీజనల్ ఎకనామిక్స్ని, పాలిటిక్స్ని డెవలప్ చేయాలి అనేదే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దెన్ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001లో ఎస్టాబ్లిష్ అయింది. 2003 నుండి కూడా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది బీజింగ్లో ఉంది. నెక్స్ట్ వన్ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో ఇనిషియల్గా మెంబర్స్ అనేవాళ్ళు మనకు తక్కువ మెంబర్సే ఉన్నప్పటికీ తర్వాత మెంబర్స్ యాడ్ అవుతూ వచ్చారు. జనరల్గా ఇప్పుడు 6+2+1 మెంబర్స్ ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో 6+2+1 అంటే మ్యాప్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎలా అంటే 6+2+1 అంటే ఇనిషియల్గా మనకు 6 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. మనం 2017లో మన ఇండియా, పాకిస్తాన్ యాడ్ అయ్యింది. ఇప్పుడు 2023లో మనకు ఇరాన్ యాడ్ అయ్యింది. గుర్తుపెట్టుకోండి, 2017లో ఇండియా, పాకిస్తాన్, నౌ 2023లో ఇరాన్ యాడ్ అయ్యింది. అందుకనే ఇప్పుడు 9 మెంబర్ కంట్రీస్ బాడీ. ఓకే, మ్యాప్ ద్వారా మీకు ఒకసారి చెప్తాను. సో మేజర్గా ఉన్నటువంటి కంట్రీస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. రష్యా, చైనా 2 కంట్రీస్ మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది. మీన్స్ రష్యా అండ్ చైనా. నెక్స్ట్ వన్ ఇండియా, పాకిస్తాన్ 2 మెంబర్ కంట్రీస్ మీన్స్ 4 out of 9. నెక్స్ట్ వన్ 4 ఇస్తాన్ కంట్రీస్ మీన్స్ కిర్గిస్తాన్, కజకిస్తాన్ అండ్ హియర్ ఉజ్బెకిస్తాన్ అండ్ హియర్ తజికిస్తాన్ మీన్స్ 4 ఇస్తాన్ కంట్రీస్. కిర్గిస్తాన్, కజకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ అండ్ తజికిస్తాన్ అనేది 4 ప్లస్ ఇండియా, పాకిస్తాన్ 6 అండ్ నెక్స్ట్ వన్ మనకు రష్యా, చైనా 8. నెక్స్ట్ వన్ ఫైనల్గా ఇరాన్. మిగతా కంట్రీస్ మంగోలియా వీళ్ళంతా కూడా అబ్జర్వర్ స్టేటస్ కింద ఉన్నారు. ఓవరాల్గా 9 మెంబర్ కంట్రీస్. సో ఇండియా హోస్ట్ చేసింది, అందుకనే ఇంపార్టెంట్. ఇరాన్ న్యూ మెంబర్గా యాడ్ అయింది, ఇంకా అందుకోసం ఇంకా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఎక్కడ సమ్మిట్ జరుగుతుందంటే కజకిస్తాన్ ఆస్తానాలో 24th ఈ యొక్క షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జరుగుతుంది. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ టెర్రరిజానికి, యాంటీ రాడికలిజం మీన్స్ రాడికలిజానికి ఎగెనిస్ట్గా వర్క్ చేస్తుంది. అందుకోసమనే ఇన్స్టిట్యూషన్లో ఒక స్పెషల్ బాడీ ఉంటుంది. ఏంటి అంటే ర్యాట్స్ అనే ఒక బాడీ, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అనే ఒక బాడీ ఉంటుంది. దాని ద్వారా టెర్రరిజానికి ఎగెనిస్ట్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ పాయింట్స్ అనేది ఎగ్జామ్కి సరిపోతుంది.
నెక్స్ట్ వన్ 2+2 డైలాగ్. 2+2 డైలాగ్ రీసెంట్లీ న్యూస్లో ఉంది. ఎందుకంటే ఈ ఇయర్లోనే మనకు 5th టైం 2+2 డైలాగ్ అనేది యూఎస్ఏతో జరిగింది. అట్ ద సేమ్ టైం మనం ఈవెన్ ఆస్ట్రేలియాతో కూడా రీసెంట్గా 2+2 డైలాగ్ అనేది జరిగింది. అసలు 2+2 డైలాగ్ అంటే ఏమిటి అనేది చూద్దాం. 2+2 డైలాగ్ చూసుకుంటే ఇది ఒక మినిస్ట్రీ లెవెల్ డైలాగ్. ఇందులో భాగంగా 2+2 మీన్స్ ఒక దేశంలో ఉన్నటువంటి 2 ఫారెన్ మినిస్టర్స్ మీన్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, నెక్స్ట్ డిఫెన్స్ మినిస్టర్ కలిపి, అంటే ఇండియాలో ఉన్నటువంటి ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్, నెక్స్ట్ వన్ రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ కలిపి ఇక్కడ ఉన్నటువంటి యూఎస్ఏలో ఉన్నటువంటి ఈ 2 మినిస్టర్స్ని కలిపి సెక్యూరిటీ డైలాగ్ జరుగుతుంది. దీని ద్వారా మన 2 దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇంకా మెరుగవుతాయి అనేదే ఈ డైలాగ్ ద్వారా తెలుస్తుంది. అయితే ఇండియా జనరల్గా ఈ డైలాగ్ని మనం మొట్టమొదట ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ టైంలోనే స్టార్ట్ అయింది. మొట్టమొదటి యొక్క 2+2 డైలాగ్ అనేది బ్యాక్గ్రౌండ్లో భాగంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇండియా యూఎస్ఏ మొట్టమొదట 2+2 డైలాగ్. నెక్స్ట్ వన్ మనకు 2019లో మనం చూసుకుంటే నెక్స్ట్ వన్ జపాన్తో జరిగింది. తర్వాత ఆస్ట్రేలియా అండ్ రష్యా మీన్స్ 2+2 డైలాగ్ అనేది 4 కంట్రీస్తో జరుగుతుంది. మనం ఇండియా ఏంటంటే మొట్టమొదటిగా యూఎస్ఏ, నెక్స్ట్ వన్ జపాన్, నెక్స్ట్ వన్ రష్యా అండ్ ఇయర్ ఆస్ట్రేలియా మీన్స్ 2+2 మీన్స్ 4 కంట్రీస్తో. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే యూఎస్ఏతో 5th ఈ 2+2 డైలాగ్ అనేది జరిగింది. ఇది కొంచెం ఫ్యాక్ట్స్ రిలేటెడ్. యునైటెడ్ స్టేట్స్తో 5 టైమ్స్, జపాన్ 3 టైమ్స్, ఆస్ట్రేలియా 2 టైమ్స్ అండ్ రష్యాతో 1 టైం అనేది 2+2 డైలాగ్ అనేది జరిగింది. నాటో సమ్మిట్ 2023 వెరీ ఇంపార్టెంట్. బికాజ్ నాటో సమ్మిట్ అనే ఇన్స్టిట్యూషన్ ద్వారానే, నాటో ద్వారానే మనకు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. సో అందుకనే నాటో సమ్మిట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నాటో సమ్మిట్ రీసెంట్గా 2023లో మనకు విలినియస్ క్యాపిటల్ ఆఫ్ లిథుయేనియా క్యాపిటల్ విలినియస్లో ఈ సమ్మిట్ జరిగింది. సో ఈ సమ్మిట్లో భాగంగా అసలు నాటో అంటే ఏంటో చూద్దాం. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ యొక్క ఆర్గనైజేషన్ వాషింగ్టన్ ట్రీటీ ద్వారా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ అయింది 1949 దగ్గర టైంలో. అసలు ఏంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అంటే జనరల్గా నార్త్ అమెరికన్ కంట్రీస్ అండ్ యూరోపియన్ కలిపి, నార్త్ అమెరికన్ కంట్రీస్ ప్లస్ యూరోపియన్ కలిపి ఒక గ్రూప్గా, సెక్యూరిటీ గ్రూప్గా ఫామ్ అయ్యారు. ఈ గ్రూప్కి ఏ కంట్రీ అయినా కూడా అటాక్ చేస్తే అందులో ఉన్న ఒక గ్రూప్కైనా మొత్తం అంతా ఎల్ఐ గ్రూప్ అంతా కూడా ఆ కంట్రీకి ఎగ్నెస్ట్గా వార్ డిక్లేర్ చేస్తారు అండర్ ఆర్టికల్ 5. చాలా చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగానే మ్యాక్సిమం ఈ గ్రూప్ అనేది రష్యాకి ఎగ్నెస్ట్గా ఫామ్ అయ్యింది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. ఎందుకంటే రష్యా థ్రెట్ ఉంటుంది, యొక్క ఉన్నటువంటి కమ్యూనిస్టులు అనేది సో డెమోక్రటిక్ కంట్రీస్ పైన ఎగ్నెస్ట్గా థ్రెట్ ఉందని చెప్పి ఫామ్ అయినటువంటి గ్రూపే ఈ యొక్క నాటో సమ్మిట్. సో అయితే రీసెంట్ టైమ్స్లో న్యూస్లో ఎక్కువగా ఉండడానికి కారణం రష్యా యొక్క ఉక్రెయిన్ని నాటోలో జాయిన్ అవ్వకూడదు. ఎందుకంటే ఈస్ట్ యూరోపియన్లో ఉన్నటువంటి అతిపెద్ద కంట్రీ కనుక ఆ కంట్రీ జాయిన్ అయితే మొత్తానికి రష్యా యొక్క స్థిరత్వం పోతుంది అనేదే రష్యా యొక్క ప్రాబ్లం. అందుకనే వార్ అనేది స్టార్ట్ చేశారు. అయితే ఈ సంవత్సరం నాటో సమ్మిట్కి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒక కొత్త న్యూ మెంబర్ అనేది ఈ నాటోలో యాడ్ అవ్వడం జరిగింది. ఎవరంటే ఫిన్లాండ్ అనేది కొత్త మెంబర్గా 2023లో మెంబర్షిప్ పొందడం జరిగింది. అందుకనే న్యూస్లో ఉంది. స్వీడన్ మాత్రం మెంబర్గా లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీన్స్ స్వీడన్ అనేది మెంబర్గా ఇస్తారు, కాకపోతే ఫిన్లాండ్ అనేది ఆల్రెడీ మెంబర్షిప్ అనేది దక్కించుకోవడం జరిగింది. ఇది మేజర్ పాయింట్స్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. హెడ్ క్వార్టర్ అనేది బ్రుసెల్స్ బెల్జియంలో ఉంది. ఓకే, సో ఓవరాల్గా మెంబర్ కంట్రీస్ చూసుకుంటే ఇండియా మెంబర్ కాదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మెంబర్ కంట్రీస్ చూసుకుంటే 31 మెంబర్ కంట్రీస్, ఎందుకంటే 30+ యొక్క ఫిన్లాండ్. సో మేజర్గా అమెరికన్ కంట్రీస్, నార్త్ అమెరికా ప్లస్ యూరోప్ కంట్రీస్ మాత్రమే మెంబర్స్. మీన్స్ కెనడా, యుఎస్ఏ, ఇక్కడ ఉన్నటువంటి మేజర్ యూరోపియన్ కంట్రీస్ అంతా కూడా మెంబర్గా ఉన్నారు. సో ఇది నాటో ఇన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.